డియర్ ఫ్రెండ్స్, అమ్మా ఈరోజు ఏం చేస్తున్నావే? పల్లీల కారం చేస్తున్నాను. పల్లీల కారం అండి. పల్లీల కారం అంటే పల్లీల కారానికి అంటే ఇది వేరుశనగ గుళ్ళు, దట్ ఈస్ గ్రౌండ్ నట్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వేరుశనగ గుళ్ళు, దట్ ఈస్ గ్రౌండ్ నట్, కప్పుడు గ్రౌండ్ నట్. ఆ తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు, 10 ఎండుమిరపకాయలు, దట్ ఈస్ రెడ్ చిల్లీస్, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ జీరా, ఉప్పు సరిపడినంత అండి. ఇవి ఇంగ్రీడియంట్స్. పల్లీ కారం, వేరుశనగకాయ పప్పు కారం పొడి. చూడండి, పల్లీలు మిరపకాయలు కలిపి వేగిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, పల్లీలు లైట్గా వేగిన తర్వాత, లైట్గా కాదు చెప్పమ్మా, ఇది కూడా స్మెల్ వస్తుంది అండి, చక్కటి స్మెల్ వస్తుంది. పల్లీలు చూడండి, ఇవన్నీ వేగించాలి. దీస్ గ్రౌండ్నట్ షుడ్ బి ఫ్రైడ్ లైక్ దిస్ అలాంగ్ విత్ చిల్లీస్. ఈ మిరపకాయలతో పాటు వేగించండి, చక్కటి స్మెల్ వచ్చినప్పుడు దించాలన్నమాట. పల్లీలు మిరపకాయలు ఇలా వేగిన తర్వాత మనం దించి చల్లార పెట్టుకోవాలి. ఆఫ్టర్ frying these groundnut and red chilies, we have to get it down and 15 minutes మనం దాన్ని చల్లపరుచుకోవాలండి. యూ హ్యావ్ టు కూల్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ. పల్లీలు వేగిన పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో మిరపకాయలతో పాటు వేసుకోవాలండి. అలాంగ్ విత్ చిల్లీస్ వీ హ్యావ్ టు కీప్ దట్ ఫ్రైడ్ గ్రౌండ్నట్స్ ఇన్ మిక్సీ జార్. Okay, we have to add sufficient జీరా, 1 స్పూన్ జీరా, ఒక స్పూన్ యాడ్ చేసామండి. దాంతోపాటు 1/2 స్పూను ఉప్పును కూడా యాడ్ చేసాం. వీ హ్యావ్ యాడెడ్ 1/2 స్పూన్ సాల్ట్ ఆల్సో. పల్లీ కారం అండి, చూశారు కదా, ఇది మిక్సీ వేసిన తర్వాత ఎలా వచ్చిందో. ఈ పల్లీ కారం వేసేటప్పుడు మిక్సీలో ఒక జాగ్రత్త తీసుకోవాలండి. ఏంటంటే మిక్సీ కంటిన్యూస్గా వేయకుండా మధ్య మధ్యలో ఆపుతా వేయాలన్నమాట. ఎందుకంటే లేకపోతే పల్లీల కారం చుట్టుకొని పోతుంది మిక్సీ అంతా. సో దిస్ ఈజ్ గ్రౌండ్నట్ చిల్లీ పౌడర్, వెరీ టేస్ట్ఫుల్, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు నెయ్యి వేసుకొని తినొచ్చు, లేకపోతే ఇడ్లీల్లో తినొచ్చు, అట్లల్లో తినొచ్చు, ఉప్మాల్లో తినొచ్చు, అన్నంలో కూడా కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే దాని రుచే రుచి అండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ.